అవసరంలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంబంధించినంత వరకు వాటి మీద జిఎస్టీ లేకపోవడం గుండా చూడటం అనేది చాలా విప్లవాత్మకమైన నిర్ణయంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్సు పెద్దవాళ్ళు అయిన కొద్దీ ఏజ్ పెరిగిన కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. ప్రీమియం పెరిగిన కొద్దీ దాని మీద జిఎస్టీ పెరుగుతూ ఉంటుంది. జిఎస్టీ జీరో చేయటం వల్ల కేవలం ఆ ప్రీమియం కాస్ట్ వరకు మాత్రమే చెల్లించడం చేత తప్పకుండా ఇది లబ్ధి అందరికీ వస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత మధ్యతరగతి వాళ్ళకి ఓ మాదిరి పూర్ పీపుల్ అందరికీ కూడా గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు మనం ఒకసారి చూసుకుంటే కొద్దిగా వేతనంగా ఏదైనా శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఓ మాదిరి ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళందరికీ టీవీలు 28% ఉన్న ట్యాక్స్ 18% తగ్గింది. అలాగే ఏసీలు కూడా 28% ఉండేది 18% తగ్గింది. వాటర్ హీటర్స్ ఏదైతే సోలార్కి సంబంధించి 12% ఉండేది 5%కి తగ్గింది. యావరేజ్గా ఒక టీవీ మీద 40,000 రూపాయలు యావరేజ్ ఉన్న టీవీ మీద 4,000 రూపాయలు, 35,000 ఉన్న ఏసీ మీద 33,500 రూపాయలు తగ్గుతోంది. ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకా ఆల్మోస్ట్ వ్యవసాయానికి సంబంధించిన మన రాష్ట్రం 60% ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలుగా ఈ జిఎస్టీ చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ట్రాక్టర్స్ మీద, ట్రాక్టర్ టైర్ల మీద, ట్రాక్టర్ స్పేర్స్ మీద, అలాగే క్లోజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక ట్రాక్టర్ ఉదాహరణకు 6 లక్షల రూపాయలు, 5.5 నుంచి 6 లక్షల రూపాయల ఖరీదు ఉంది అధ్యక్ష. దాదాపు 42,000 నుంచి 50,000 వరకు లబ్ధి వస్తుంది. ట్రాక్టర్ టైర్లు స్పేర్ పార్ట్స్ మీద కూడా లాభం వస్తుంది. తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్ మీద కూడా లాభం ఉందండి అధ్యక్ష. తర్వాత టాయ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ టాయ్స్ మీద కూడా తగ్గించారు 12 నుంచి 5%. అన్నిటి మీద కూడా శిల్పాలు, ఇతర వస్తువులు తయారీ ఏదైతే ఉన్నాయో కొత్త విగ్రహాలు తయారీ వాటి మీద కూడా తగ్గించారు. ఈ అన్నిటి లాభం మన రాష్ట్రం మీద ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఈ పన్నుల వ్యవస్థ అనేది భారంగా మారితే కొనుగోలుదారు ముందుకు రారు, కొనుగోలుదారు సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అప్పుడు అమ్మకందారుకి ఎవరైతే సేల్స్ ఉంటుందో అది తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గుతుంది. ఈ ప్రొడక్షన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మొత్తం ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. కావున ఈ తగ్గింపులు ఏవైతే ఉన్నాయో ఈ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఎంఎస్ఎంఈలు కానీ, లేకపోతే హస్తకళలు డెవలప్ చేసేవాళ్ళు కానీ, లేదా దీని మీద ఆధారపడిన వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ రంగం కానీ, ఈ రంగాలన్నింటిలో కూడా వివిధ ప్రాంతాలు, ఇప్పుడు తిరుపతి ప్రాంతం ఉందనుకుంటే మొబైల్ ఫోన్స్, టీవీలు ఇటువంటివన్నీ తయారీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉదాహరణకి కొండపల్లి బొమ్మలు కానీ, ఏటికొప్పాకు బొమ్మలు కానీ వీటన్నిటి మీద మెల్లిగా పన్ను తగ్గుతూ ఉంది. వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది, హస్తకళలకి ప్రోత్సాహం వస్తుంది. తర్వాత మన గుంటూరు జిల్లాలో దుర్గిలో రాతి బొమ్మల తయారీ, దేవతా విగ్రహాల తయారీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో 1వ 2వ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న దానికి ప్రోత్సాహం వస్తుంది. ఎంఎస్ఎంఈలు ప్రోత్సాహంగా ఉపయోగపడతాయి, పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. ఆ పరిశ్రమల అభివృద్ధితో పాటుగా ఈ అల్టిమేట్ లబ్ధి మధ్య తరగతి వాళ్ళకి వస్తుంది. కుటుంబాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా జీవనం సాగించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి కుటుంబం పొదుపుని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఈ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, పారదర్శకమైన పన్నుల విధానం భారత ప్రభుత్వం తీసుకురావటం, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రావణ్ కుమార్ గారు చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు, సభ్యుల సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. వారిని ఆదర్శంగా తీసుకోమంటారేమో అనుకున్నాం.
చాలా సంతోషం అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి 2 సంస్కరణల విషయమై చాలా ఆహ్వానించదగినటువంటి సంస్కరణ అధ్యక్ష. జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తూ ఇటువంటి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా మొదట ఆర్థిక విప్లవం వ్యాట్ ట్యాక్స్తో దేశవ్యాప్తంగా ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే విధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల చాలామంది మధ్యతరగతి వారికి చాలా మేలు జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జిఎస్టి వచ్చాక 2వ దఫా సవరణలు చేసే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో, ముఖ్యంగా ఈ దేశంలో మనకు ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు, అందులో జనాభాలో 2/3 వంతు మీకు తక్కువ 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ జనరేషన్ బాగా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి బాగా ఉపయోగపడే విధంగా, ఇన్ఫ్లేషన్లో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉండటానికి ట్యాక్స్ రేట్లు అన్నీ కూడా తగ్గించడం ఉన్నది. వాటిలో విపులంగా వెళ్ళదలుచుకోలేదు, శ్రావణ్ గారు చాలా విపులంగా చెప్పారు. ఇవి తగ్గించడం వల్ల అయితే అందరికీ చాలా మేలు జరిగేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయితే నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఒకవైపు ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొంది 3వ ఆర్థిక వ్యవస్థగా